సిజేరియన్ డెలివరీపై కేంద్రం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ఆందోళన కలిగిస్తోంది. సి సెక్షన్లలో మన రాష్ట్రం దేశంలోనే టాప్లో నిలిచింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి 10 కాన్పుల్లో 6 కాన్పులు ఆపరేషన్ల ద్వారానే జరుగుతున్నాయి. సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్యతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రోజుకి సి సెక్షన్ల సంఖ్య అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ల సంఖ్య పెరుగుతూ వస్తుందని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని, ప్రాబబిలిటీ కూడా పెరుగుతూనే ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రమే అన్ని రాష్ట్రాల కంటే నంబర్ 1గా నిలిచింది సి సెక్షన్లో. దాని తర్వాత కూడా సౌత్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో కూడా సి సెక్షన్ల సంఖ్య అధికంగా ఉందని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే స్పష్టం చేసింది. అసలు ఈ సంఖ్య పెరగడానికి కారణాలేంటి, ఏం చేస్తే నార్మల్ డెలివరీ వైపు మనం మొగ్గు చూపొచ్చు, ఆ సంఖ్య పెంచవచ్చు, ఈ అంశాలకు సంబంధించి ఎట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్య ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. సాధారణంగా అసలు సి సెక్షన్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? గతంలో ఎక్కువ సంఖ్యలో నార్మల్ డెలివరీస్ కనపడేవి. కేవలం ఎమర్జెన్సీ కానీ ఏదైనా రిస్క్ ఉన్నప్పుడు మాత్రమే ఇటు సిజేరియన్ వైపు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి కూడా ఖచ్చితంగా సర్జరీ చేస్తున్నారు. సో అసలు ఏ సందర్భంలో మనకి ఇది అవసరం పడుతుంది? డెలివరీ అనేది 2 రూట్స్ ఆప్షన్స్ ఉంటాయండి. నార్మల్ వెజనల్ డెలివరీ ఉంటుంది, సిజేరియన్ డెలివరీ ఉంటుంది అనమాట. మనకి ఏది ఆప్ట్ అనేది గైనకాలజిస్ట్ చూసి మనకి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చినది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మనకి మోర్ పర్సంటేజ్ అనేది సిజేరియన్ జరుగుతుంది. ఇండియా లెవెల్లో కూడా 17 to 22% అనేది కూడా సిజేరియన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో తెలంగాణ టాప్ అయింది. మ్యాక్సిమం సౌత్ ఇండియన్ స్టేట్సే టాప్లో ఉన్నాయన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఓవరాల్ రీజన్స్ చూసుకుంటే మనకి ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే టైం అనేది ఇప్పుడు ముందు కాలంలో 20, 22, 23 ఐడియల్ ఏజ్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే 30, 35 కూడా వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. సో ఇంకొకటి ఐవీఎఫ్ కన్సెప్షన్స్ కానీ ఐయుఐ కన్సెప్షన్స్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా కన్సీవ్ అయ్యే ప్రెగ్నెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎవరు రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా లేరనమాట. ఇలాంటి వాటితో పాటు కొన్ని మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇప్పుడు ఆల్ ఓవర్ సౌత్ ఇండియానే ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఏమైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల కూడా మనకి ఏమన్నా సిజేరియన్ టు నార్మల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హార్మోనల్ చేంజెస్, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ కానీ ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకి సి సెక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పీసీఓడి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, సమ్ టైమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి పూర్వకాలంలో ఉన్న గైనకాయిడ్ పెల్విస్ అంటే ఫీమేల్ రిలేటెడ్ పెల్విస్ అనేది కూడా మనకి కొంచెం టిల్ట్ మారి మేల్ ఆండ్రాయిడ్ పెల్విస్లోకి కొంచెం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల కూడా మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది తగ్గుతుంది. అంటే సాధారణంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉండాలి అనేది గవర్నమెంట్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అంతకుముందుకు హోమ్ డెలివరీస్లో కొంచెం రిస్క్ ఉండేది, బేబీ కానీ లేకపోతే మదర్ కానీ చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్కి ప్రయారిటీస్తో వచ్చింది గవర్నమెంట్. కానీ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ స్టార్ట్ అయిన తర్వాత సి సెక్షన్ల సంఖ్యనే పెరిగింది, కావాలని ఈ సంఖ్య చేస్తున్నారు అంటే అవసరం ఉన్నా లేకున్నా కూడా, అంటే అది పేషెంట్ సైడ్ ఉంటుందా లేకపోతే ఇన్స్టిట్యూషన్ సైడ్ ఉంటుందా? ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఫర్ ద సేఫ్ మదర్ అండ్ బేబీ కోసమే స్టార్ట్ చేశారండి. సో అదే ప్లాన్గా సిజేరియన్ చేయాలన్న ఆలోచన అయితే మ్యాక్సిమం ఎవరికీ ఉండదు. సో అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా వాళ్ళ కన్వీనియన్స్ కోసం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్బిడిటీ, మార్టాలిటీ 2 రెడ్యూస్ చేయడానికే ట్రై చేస్తారు. ఎవరైనా కూడా ఫస్ట్ డెలివరీలో వచ్చినప్పుడు మనం 12 to 16 hours వరకు వెయిట్ చేయొచ్చు అని ఒక నార్మ్ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత ఏం కండిషన్స్ ఉన్నాయి, ఎయిదర్ మెటర్నల్ కాజ్ వల్ల నార్మల్ అవ్వట్లేదా, ఫీటల్ కాజ్ వల్ల నార్మల్ అవ్వట్లేదా అని చూసుకొని అప్పుడు మనం సిజేరియన్కి అనేది ప్రొసీడ్ అవుతున్నాం. మెటర్నల్ కాజెస్ ఏమున్నాయి అంటే పెల్విస్ అనేది కాంట్రాక్టెడ్ పెల్విస్ ఉంది, ఇంకా ఆ పెల్విస్లో నుంచి బేబీ అనేది కిందకి రాదు. అప్పుడు మనం ఏం చేసినా కిందకి రాదు. దట్ ఈస్ ద టైమ్ దెన్ అండ్ దేర్ మనం రెస్పాండ్ అయ్యి సిజేరియన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా కొన్ని మెటర్నల్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత ఫీటల్ కండిషన్స్ మనం నార్మల్గా అలో చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవ్వడము, తక్కువ అవ్వడము కూడా జరిగినప్పుడు అది ఎమర్జెన్సీ. ఆ టైంలో మనము ఓన్లీ నార్మల్ కోసమని చూసుకోవడానికి అనేది జరగదు. మెయిన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మెయిన్ ఎయిమ్ బోత్ బేబీ, సేఫ్ బేబీ అండ్ సేఫ్ మదర్.
ఎంసీహెచ్ ఉన్న నామే అది అనమాట. సో దానికోసం అని చెప్పి తీసుకుంటున్న చర్యలే తప్ప ఎవరో వాంటెడ్గా చేస్తున్నారన్నది అయితే మాత్రం ఏముండదు. అట్ ద సేమ్ టైం పీపుల్లో కూడా ఏంటంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆల్రెడీ జరుగుతుంది. ప్లస్ వాళ్ళలో కూడా ముహూర్తం డెలివరీస్, అట్ ద సేమ్ టైం లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావడము, తర్వాత ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా కన్సీవ్ అయినప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరనమాట. ఇలాంటి కండిషన్స్లో మనము పేషెంట్స్ని ప్రెజర్ చేయడానికి లేదు. ఎందుకంటే సిజేరియన్ డెలివరీలో వన్ ఆఫ్ ద ప్రైమ్ ఇండికేషన్ ఏది ఉంది అంటే ఇఫ్ పేషెంట్ సేస్ నో టు నార్మల్ డెలివరీ దెన్ ఇట్ ఈస్ ఎ నో. ఇది ఎప్పటి నుంచో ఉన్న నామ్ అండి. అంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పెయిన్స్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నదో ఆమెతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడట్లేదు. గతంలో వాళ్ళ ఫ్యామిలీలో నార్మల్ డెలివరీ అయినటువంటి మదర్ కానీ లేకపోతే మదర్ ఇన్లా కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది నార్మల్ సిజేరియన్ చేయండి. అది నిజమేనండి? అవునండి, అది 200% ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది పక్కన ఒక మనకు తెలిసిన సపోర్టివ్ ఎంకరేజ్ ఉండడం వల్ల మంచిగానే ఉంటుంది. బట్ నార్మల్ అవ్వని చోట కూడా పక్కన వాళ్ళ స్పౌస్ కానీ ఇన్లాస్ కానీ ఉండి వాళ్ళకి నార్మలే అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వదు. సో మనం ఏంటంటే యాంటీనేటల్ చెకప్స్ నుంచే వాళ్ళు కొంచెం అంటే తన ఫ్యామిలీని కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుందండి. నార్మల్ సైడ్ నార్మల్ కుదరని పక్షాన ఒక గైనకాలజిస్ట్ మేము ముందరి నుంచి అంటే 9 months చూస్తూ వచ్చి ఈ పాయింట్లో మీకు ఈ రూట్ ఆఫ్ డెలివరీ కరెక్ట్ అని చెప్పినప్పుడు దట్ ఈస్ ద టైం మీరు దానికి స్విచ్ ఆన్ అవ్వడం అనేది కరెక్ట్ ఆప్షన్. చాలామంది ఇప్పుడు యంగేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కూడా వాళ్ళకి పెయిన్ అనేది కూడా ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ఉందండి. అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పి అందరూ సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ వెళ్ళిపోయారు. ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తక్కువ ఉండడం వల్ల పెయిన్ పర్సెప్షన్ అనేది థ్రెషోల్డ్ లెవెల్ అందరికీ తగ్గిపోతుంది అనమాట. కొద్దిగా పెయిన్ బేర్ చేయడం కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అందుకనే ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ఎపిడ్యూరల్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్లోనూ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ముందు ప్రైవేట్ సెక్టార్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏమంటారు మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ హాస్పిటల్స్ కానీ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ కూడా స్టార్ట్ చేయడం అయిందండి. ఎపిడ్యూరల్ ఎనర్జీషియా అని ఉంటుందండి. దానివల్ల మనకి వెన్నుపూసలో ఇచ్చి ఒక మెడిసిన్ ఇస్తారనమాట. అంటే మనకు ఒక 4 to 5 centimeters కింద సర్వైకల్ డైలటేషన్ అయిన తర్వాత ఆ తర్వాత ఎక్కువ నొప్పి తీయలేక మెటర్నల్ ఎగ్జాషన్ అవుతారు. సో అలా కాకుండా పెయిన్ తెలియకుండా ఆఫ్టర్ 4 to 5 centimeters టిల్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వరకు మనము ఆ పెయిన్లెస్ లేబర్ ఇండ్యూస్ చేస్తాం. సో దానివల్ల ఈజీగా ప్రోగ్రెస్ అవుతుంది. నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కార్పొరేట్ లైఫ్ స్టైల్లో కానీ లేకపోతే ఇంకో డైలీ రొటీన్ మారిన నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీకి అవకాశాలు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పి డాక్టర్ లావణ్య చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో శ్రీశైలం, V6 News, హైదరాబాద్.